బట్టి విక్రమార్క ఇప్పుడు తేల్చుకోవాలి. రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తుడైన లేదా రేవంత్ రెడ్డికి గురువు అయినటువంటి రాధాకృష్ణ బట్టి విక్రమార్కని టార్గెట్ చేస్తున్నారు. బట్టి విక్రమార్క వాస్తవంగా భవిష్యత్తులో సీఎం అవుతాడన్నటువంటి ప్రచారం. మొన్న కూడా తను సీఎం కావాల్సిన దశలో చిట్ట చివరిలో రేవంత్ రెడ్డి గట్టిగా ఒత్తిడి చేసి సాధించగలిగాడు అన్నట్టు. ఇప్పుడు బట్టి విక్రమార్కని పదే పదే టార్గెట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సోదరుడి మీద వచ్చిన ఆరోపణలు కావచ్చు, రేవంత్ రెడ్డి మీదనే వచ్చిన ఆరోపణలు కావచ్చు టచ్ చేయట్లేదు. కానీ బట్టి విక్రమార్క మీదన ఆరోపణలు మాత్రం ప్రధానంగా హైలైట్ చేస్తూ ఎన్టీవీ చౌదరికి, మెగాకి వీళ్ళందరికీ ముడిపెడుతూ రాధాకృష్ణ ఏకంగా బట్టి మీదన రేవంత్ తరపున యుద్ధం చేస్తున్నాడా లేదా రేవంత్ చెబితే యుద్ధం చేస్తున్నాడా అన్నది తెలవు. జర్నలిస్ట్ అనేది కేవలం ఆయనకు ముసుగు మాత్రమే. ఆయన రాజకీయ పార్టీ కార్యకర్త కంటే దారుణం అన్నటువంటిది ప్రజలందరికీ తెలిసిన సత్యం. కేవలం బ్లాక్మెయిల్ చేసేటటువంటి వాళ్ళకి సహకరిస్తూ తనకి నచ్చిన వాళ్ళకు అనుకూలంగా తనకి నచ్చని వాళ్ళని నాశనం చేయడానికి తనకున్నటువంటి వృత్తిని, తనకున్నటువంటి సబ్స్క్రైబర్ని, తనకున్నటువంటి రీడర్ని వాడుకుంటాడు. ఇప్పుడు తాజాగా చెప్తున్నటువంటిది ఆయన ఎడిటోరియల్ కాలం ఏంటంటే, ఒకప్పుడు ప్రభుత్వంలో జరిగిన అవకతవకల అక్రమాలను మీడియా లేదా ప్రతిపక్షాలు వెలుగులోకి తెచ్చినప్పుడు వెంటనే చర్యలు ఉండేవి. అందుకు బాధ్యులైన మంత్రులు రాజీనామా చేసేవాళ్ళు. ఆ తర్వాత కొంతకాలానికి విచారణ పెట్టి కాలయాపన చేయడం జరిగేది. దివంగత రాజశేఖర రెడ్డి అధికారంలో వచ్చాక మొదటిసారిగా ఎదురుదాడి మొదలైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి ప్రారంభించినటువంటి కమిషన్ల విధానం ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల సీఎంలు ఆదర్శంగా మారింది. కాకపోతే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పర్సంటేజ్ అమల్లో ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చేపట్టే పనులను మాత్రమే పోటీతత్వంతో కూడిన టెండర్లు దాఖలవుతున్నాయి. తాను రాజశేఖర రెడ్డి అనుచరుడని, ఆయనపై ఏదో కోపం తన మీద తెచ్చుకుంటానన్నారని నన్ను దృష్టిలో పెట్టుకుని బట్టి విక్రమార్క విమర్శలు చేశారు. ఎప్పుడో 16 ఏళ్ల క్రితం చనిపోయిన రాజశేఖర రెడ్డిపై ఎవరికి మాత్రం ఎందుకు కోపం ఉంటుంది? చిల్లర వార్తలకు భయపడబోనని బట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. చిల్లర వ్యవహారాలు హద్దు దాటినప్పుడు రాతలతో వాతలు పెట్టాలని జర్నలిజంలో మా గురువులు మాకు నేర్పారు. అందుకనే నైని బ్లాక్ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకుని వచ్చాను. నేను వెలుగులోకి తెచ్చిన కథనం గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రకంపనలు సృష్టించింది. కేంద్ర బొగ్గు శాఖ అధికారులు అత్యవసరంగా సమావేశం పరిస్థితిని సమీక్షించడం ఒక జర్నలిస్ట్గా నాకు గర్వకారణం. నైని కోల్ బ్లాక్ పిలిచినటువంటి టెండర్లు రద్దు చేయడం నాకు కృషికి లభించిన విజయంగా భావిస్తాను అన్నటువంటి రాసుకొచ్చాడు. మరి ఆంధ్ర గురించి 100 రాశాడు, మళ్ళీ ఆ తర్వాత తీసేసి అంతా బాగానే ఉందని రాసుకొచ్చాడు. మరి ఇక్కడ ఎవరిది అక్కడ గర్వం పోయిందా? ఆ గర్వాన్ని ఇక్కడ బాబు గారు అణిచేశారా?